దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. దేవాది దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరు కూడా సిద్ధపడి ఈ వాగ్దానం పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము ఆఖరి భాగమును చదువుకుందాం. విశ్వసించువాడు కలవరపడడు. దేవుని స్తోత్రం. విశ్వాసము. ఈరోజు తెలుగు బిడ్డలారా, లేని వాటిని ఉన్నవి అని నమ్మడమే విశ్వాసము. మన జీవితంలో ఎప్పుడైతే విశ్వాసాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే నమ్మకాన్ని మనం కలిగి ఉంటామో, మన జీవితంలో కలవరము, భయము, ఆందోళన ఉండదని దేవునికి వాక్యం తెలియచేస్తూ ఉంది. అనేక సమయాలలో ప్రభువును మనం అడుగుతూ ఉంటాం. ప్రభు సన్నిధానంలోనికి వచ్చి మనము విజ్ఞాపన చేస్తూ ఉంటాం. చాలా సమయాలలో మన జీవితంలో ఒక విశ్వాసము, నమ్మకము లేనటువంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. దేవుణ్ణి అడుగుతాము, కానీ ఇది జరుగుతుందా, దేవుడు చేయడేమో అన్నటువంటి ఒక ఆలోచన మన జీవితంలో కలిగి ఉంటాము. దేవుని బిడ్డలు ఎప్పుడైతే మన జీవితంలో ఒక అవిశ్వాసాన్ని కలిగి ఉంటామో, మన జీవితంలో వెంటనే భయమును మనము దేవుని బిడ్డలు చూస్తాం. యేసు ప్రభు వారి శిష్యులు అందరూ కూడా కలిసి దోణిలో ప్రయాణం చేస్తున్నారు. ఆ సమయంలో తుఫాన్ ఎదురైంది. నీళ్ళన్నీ కూడా దోణిలోనికి వస్తూ ఉన్నాయి. దోణి మునిగిపోయే పరిస్థితుల్లో ఉంది. అప్పుడు వారు కలవరం చెంది యేసయ్య దగ్గరికి వచ్చి ఒక మాట అంటూ ఉన్నారు. మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ప్రభువును ప్రశ్నించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు అంటాడు, మీరెందుకు భయపడుతూ ఉన్నారు? నమ్మకము మీకు లేదా? నేను ఈ దోణిలో ఉన్నాను, ఉన్నటువంటి నేను మిమ్మల్ని కాపాడుతానని, మీకు భద్రతనిస్తానని, ఈ తుఫాను నుండి మిమ్మల్ని తప్పిస్తానన్నటువంటి విశ్వాసము, నమ్మకము మీకు లేదా అని దేవుడు అక్కడ ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. నిజమే, అనేక సమయాలలో దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఏదో ఒక సమయాలలో పూర్తి నమ్మకం లేనటువంటి, విశ్వాసం లేనటువంటి ఒక జీవితాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నాం. ఎప్పుడైతే అవిశ్వాసం మన జీవితంలో చోటు చేసుకుంటుందో, వెంటనే భయము, ఆందోళన, కలవరము, చింత మన జీవితంలో వచ్చేస్తుంది. అందుకే వాక్యం చెప్తూ ఉంది, విశ్వసించేవాడు కలవరపడడు. కాబట్టి ప్రతి విషయాలలో దేవుణ్ణి నమ్మండి, దేవుని మీద ఆధారపడండి. దేవుని యొక్క కృపను మనము పొందుకుంటాం. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. వారు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడని నమ్ముకున్నప్పుడు వెంటనే 10 మంది జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. కాబట్టి వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో విశ్వసించండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని యొక్క కృపను, కార్యాలను పొందుకోండి. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. విశ్వసించువాడు కలవరపడడు. నిజమే ప్రభువా, మా జీవితంలో విశ్వాసమును, నమ్మకమును కలిగి ఉండుటకు మాకు సహాయం చేయమని, దీవించమని, ఈరోజు ఎవరెవరైతే ఏ విషయాలైతే మిమ్మల్ని అడుగుతూ ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలతో నింపమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్.